సుధా కిచెన్కి స్వాగతం. ఈరోజు ద్రాక్ష పళ్ళతో జ్యూసు చేసుకుంటామండి. సమ్మర్ వచ్చేసింది కదా, అనేక రకం పళ్ళుతో జ్యూస్ చేసుకొని తాగాలండి. ఒంట్లోని ఎనర్జీ బాగా ఇస్తుందండి. ఏ పళ్ళు జ్యూస్ తాగినా నీరసం తగ్గిస్తుంది. అలాగే ద్రాక్ష పళ్ళు కూడా బరువును తగ్గిస్తాయండి. రక్తం కూడా తయారవుతుందండి ద్రాక్ష పళ్ళు జ్యూస్ వల్ల. ఇదిగోండి, ఈ పళ్ళు తీసుకున్నాను, ఒక అర కేజీ. ఇవి సాల్ట్ నీటిలో వేసుకోవాలి. ఒక అరగంట సాల్ట్లోని నీటిలోని వేసి ఒక అరగంట ఉంచాలండి. బాగా కడుక్కోవాలి, వాష్ చేసుకోవాలి. కావలసిన పదార్థాలు ఇదిగోండి, యాలకి పొడి అండి, అలాగే ఉప్పు వేసి కడుక్కోవాలి. బాగా ఒక అరగంట ఉంచి ఉప్పు నీళ్ళల్లో ఉంచాలండి. అలాగే హనీ అండి, మీకు ఇష్టమైతే పంచదార కూడా వేసుకోవచ్చండి. నేనైతే హనీ వేస్తున్నాను. ఇవి కావలసిన పదార్థాలు. తర్వాత చాట్ మసాలా కూడా వేసుకోవచ్చండి. మిరియాల పొడి కానీ, జీరా పౌడర్ కానీ, చాట్ పౌడర్ కానీ వేసి తాగితే చాలా మంచిదండి. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఎక్కువ కెమికల్ వేసి ఉంచుతున్నారండి పండించిన వాళ్ళు. పచ్చగా ఉండాలని చాలా రోజులు బాగా నిల్వ ఉండాలని కెమికల్ వేస్తున్నారండి. అవన్నీ మనకి హాని కదండి, ఆరోగ్యము హాని చేస్తాయి. ఇదిగోండి, ఒక అరగంట ఉంచుతాను, మీకు చూపిస్తాను. మళ్ళీని బోల్డ్ ఔషధ గుణాలు ఉన్నాయండి ఇందులో. ద్రాక్ష పళ్ళు వల్ల చాలా చర్మం కూడా కాంతిగా ఉంటాయండి. బరువు కూడా తగ్గిస్తుంది, రక్త ప్రసరణ కూడా అవుతుందండి. ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయండి. కొలెస్ట్రాల్ తగ్గుతుందండి. ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉంటాయి చూడండి, లావుగా ఉంటారు. ఇవి తాగితే కొలెస్ట్రాల్ కూడా తగ్గుతాయి. ఫైబర్ కూడా ఉంటుందండి. ఈ జ్యూస్ వల్ల చాలా బాగుంటుందండి. ఎక్కువ ఇంప్రూవ్ అవుతుందండి, బెడ్ ఇంప్రూవ్ అవుతుందండి తాగితే. బాగా కడిగి మీకు చూపిస్తాను. మళ్ళీ బాగా కడిగి తెచ్చానండి, బాగా వాష్ చేసుకున్నాను. ఇదిగోండి, కొన్ని ద్రాక్ష పళ్ళు పెట్టుకున్నానండి ఒలిసి. అలాగే ఇప్పుడు మిక్సీ చేసుకోవాలండి. ద్రాక్ష పళ్ళు మిక్సీ చేసుకోవాలి. పళ్ళు ఇదిగోండి, ఈ గిన్నెలో వేస్తాను. ఒంటికి తలకి రక్త ప్రసరణ అవుతుందండి ద్రాక్ష పళ్ళు జ్యూస్ తాగడం వల్ల. చాలా బాగుంటుందండి. మీకు చేసి చూపిస్తాను. చాలా సింపుల్ అండి, ఈజీగా చేసుకోవచ్చు. చాలా 10 నిమిషాల్లోనే జ్యూస్ తయారైపోద్ది. చేసి చూపిస్తానండి మళ్ళీ. ఇదిగోండి, మిక్సీ చేసి తీసుకొచ్చాను ద్రాక్ష పళ్ళు. వావ్, వడకడదామండి, జల్లిల్లో వడకడదాం. క్యారెట్ జ్యూసు, బీట్రూట్ జ్యూసు, గ్రేప్ జ్యూసు, దానిమ్మ జ్యూసు, ఎన్ని ఉన్నాయండి పళ్ళు. పైనాపిల్ జ్యూసు, మొన్న కర్బూజా జ్యూస్ చూపించాను కదండి మీకు. ఇంకా అనేక రకాలు పళ్ళు జ్యూసులే మీకు చూపిస్తాను. ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడు తినే ఆహారాలు ఏమీ బలం లేదండి. రోజుకో నువ్వు లడ్డు, పల్లీ లడ్డు, డ్రై ఫ్రూట్స్ లడ్డు. నిన్న డ్రై ఫ్రూట్స్ లడ్డు చేశానండి, వీడియోలో చూడండి. 2 సంవత్సరాల కిందట కూడా చేశాను, మళ్ళీ నిన్న కూడా చేశాను. ఇదిగోండి
జల్లి జల్లించుకున్నానండి, జల్లిల్లోని వడకట్టుకున్నాను. అలాగే తేనె వేసుకుందామండి, హనీ వేసుకుందాం. ఈ స్వీట్ ఎంత తినగలరో అంత చూసి వేసుకోండి. పంచదారైనా వేసుకోవచ్చండి, మీ ఇష్టమేని. హనీ హెల్దీ కదండి, హనీ హెల్దీ కదా, ఆరోగ్యానికి హనీ కూడా మంచిదేనండి. తీపి ఎంత తినగలరో చూసి వేసుకోండి. సరిపోద్దండి ఈ తీపి, ఇంకెక్కువ తీపి అయినా మేము తాగలేము. అలాగే మూత పెట్టేసుకుంటాను. నిమ్మకాయ వేసుకుందామండి. ఈ పళ్ళు పులుపు లేవండి ఎక్కువ. నల్ల ద్రాక్ష పళ్ళు అయితే ఎక్కువ పులుపు ఉంటాయి, ఇవి ఎక్కువ పులుపు లేవండి. కొన్నిసార్లు ఇవి కూడా పుల్లగా వస్తాయండి. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరు తినడానికి ఇష్టపడరు కదండి. ఎలాగ ద్రాక్ష పళ్ళు అంటే ఇంట్లో వాళ్ళు ఎవరు తినరండి, తినడానికి చూడరు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. ఇలా జ్యూస్ చేసుకొని ఇస్తే ఎంత చక్కగా తాగేస్తారండి జ్యూసు. ఇలా చెయ్యండి, ఎప్పుడైనా పుల్లగా ఉంటే పళ్ళు ఇలా జ్యూస్ చేసి ఇవ్వండి. జీరా పౌడర్ కూడా వేసుకోవచ్చండి. అలాగే నేను యాలకి పొడి వేస్తానండి, సువాసనకి అంత వేసేస్తానండి. ఇంకా హెల్తీగా ఉండాలని నేను సబ్జాలు నానబెట్టుకున్నానండి. హెల్తీగా ఉండాలని, హెల్తీగా తాగితే మంచిదే కదా. ఇదిగోండి సబ్జాలు నానబెట్టాను. నీళ్ళు వేయలేదండి, ఇదే నీరు. సబ్జాలు వేసేస్తాను. అలాగే ఐస్ ముక్కలు వేసుకుందామండి. మీకు ఇష్టమైతే ఐస్ ముక్కలు వేసుకోండి, ఇష్టంగా లేకపోతే వద్దండి. ఇదిగోండి నేను గాజు గ్లాసుల్లో ఐస్ ముక్కలు వేస్తాను. చాలా బాగుంటుంది. రావడం లేదండి, ఐస్ ముక్కలు రావడం లేదు. ఒకసారి వచ్చేసేయండి, బోల్డ్ వచ్చేసేయి. చాలా బాగుంటుందండి ఐస్ ముక్కలు వేసుకొని జ్యూస్ తాగితే. ఎమ్మీగా చాలా బాగుంటుంది. గ్లాసుల్లో వేసుకుందామండి, అయిపోయింది. హెల్దీ జ్యూస్ అండి, ద్రాక్ష పళ్ళ జ్యూస్. సంవత్సరం పొడుగంతా ద్రాక్ష పళ్ళు ఉంటాయండి. నల్ల ద్రాక్ష పళ్ళు, పచ్చ ద్రాక్ష పళ్ళు సంవత్సరం పొడుగు కూడా ఉంటాయి. ఇలా చేసుకొని తాగండి. నిమ్మకాయ వేసానండి, జీరా పౌడర్ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టమేని. బాగుందండి, నచ్చిందా? మరెందుకండి ఆలస్యము, తొందరగా చేసుకొని తాగేయండి. ఇంటిల్లిపాది హెల్తీ జ్యూసు.
ద్రాక్ష పళ్ళు జ్యూసు సంవత్సరం పొడుగు కూడా ఉంటాయి. నల్ల ద్రాక్ష అయితే సంవత్సరం పొడుగు ఉంటాయండి. పచ్చవి అయితే ఎండాకాలం వేసవిలో వస్తాయండి. ఏ పళ్ళు ఏ టైంలో వస్తే అన్ని రకాల పళ్ళు కూడా జ్యూసులు చేసుకొని తాగండి. పానీయాలు ఇప్పుడు ఆహారం మీద మనుషులకు ఉండదండి. ఎప్పుడైనా లిక్విడ్ తాగాలనిపిస్తుందండి. ఏదైనా జ్యూసు ఇలాగ పళ్ళు తెచ్చుకొని అందరూ తాగండి. ఇంటిల్లిపాది హెల్తీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. చూడండి, ఒక 10 నిమిషాల్లో సింపుల్గా చేసేసానండి. 10 నిమిషాల్లో. నచ్చిందండి వీడియో? నచ్చిందా వీడియో? ఒక లైక్ చేసుకోండి అబ్బా. ఒక లైక్ వల్ల కొంతమందికి రీచ్ అవుతుంది. మీరు పెట్టిన లైక్ వల్ల కొంతమందికి రీచ్ అవుతుంది. మరొక వీడియోతో కలుస్తా. బాయ్ బాయ్. ఇదిగోండి హెల్దీ తాగి చూపిస్తానండి. మీకు తాగి చూపించలేదు. అబ్బా చాలా బాగుందండి. చాలా బాగుంది. హనీ కూడా సరిపోయిందండి. స్వీట్ అయితే సరిపోయింది. మీరు ఎక్కువ తాగితే ఎక్కువ వేసుకోండి, తక్కువ తాగితే తక్కువ వేసుకోండి.